హలో ఫ్రెండ్స్, రేపు ఏకశిలా నగరంగా పిలువబడే ఒంటిమిట్ట కడప దగ్గరలో ఉన్న కోదండరాముని కళ్యాణంలో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు రాత్రిపూట వెన్నెల వెలుగులో జరుగుతుంది. దానికి కారణం క్షీరసాగర మదన సమయంలో పుట్టిన లక్ష్మీదేవిని నారాయణుడు కళ్యాణం చేసుకుంటాడు. దాన్ని చూడలేకపోయిన చంద్రుడు బాధపడతాడు. అప్పుడు నారాయణుడు చంద్రుడితో చైత్ర పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో సీతారామ కళ్యాణం జరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందుకే ఇలా చేసుకుంటాడు ఈ ఆలయంలో. అప్పుడు చంద్రుడు ఈ అద్భుతాన్ని చూసి ఎంతో ఆనందపడతాడు. ఈ ఆలయం చాలా అందంగా ఎన్నో మంచి శిల్పకళలతో అద్భుతంగా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడవలసిన విశేషం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ దేవాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత మాత్రమే ఉంటారు ఏకశిల పైన. హనుమంతుడు ఉండడు. ఎందుకంటే వనవాస సమయంలో ఇంకా ఆ సమయానికి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు హనుమంతుడిని కలుసుకోలేదట. అందుకని ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉండదు. కొంచెం గుడికి దూరంగా వేరే చోట ఉంటుందన్నమాట. ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు కళ్యాణాన్ని టీటీడీ వాళ్ళు లైవ్ ఇస్తారు. అందరూ తప్పకుండా దర్శించి ధరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.